ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసని లోకేష్ హెచ్చరించారు. రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీని భూస్థాపితం చేస్తామని వారి కలలు నెరవేరలేదని, ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ మరో 100 ఏళ్లు బలంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని అలాగే నా తల్లిని కూడా అవమానించారు. ఆ విషయాన్ని నేను గుర్తుంచుకున్నానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించబడినప్పుడు రాజమండ్రి కార్యకర్తలు తమ కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి 164 స్థానాల్లో చారిత్రక విజయం సాధించిందని కొనియాడారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసని లోకేష్ హెచ్చరించారు. రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వారి కలలు నెరవేరలేదని, ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ మరో 100 ఏళ్లు బలంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని అలాగే నా తల్లిని కూడా అవమానించారు. ఇక ఈ విషయాన్ని నేను గుర్తుంచుకున్నానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు రాజమండ్రి కార్యకర్తలు తమ కుటుంబానికి అండగా నిలిచారని వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి 164 స్థానాల్లో చారిత్రక విజయం సాధించిందని కొనియాడారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన మాత్రం పూర్తిగా కూడా విజయవంతంగా ఉంది. అయితే ఏదైతే ఉదయం పర్యటనలో భాగంగా చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు వచ్చిన పూర్తి స్థాయిలో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు పూర్తి స్థాయిలో స్వాగతం కలిపారు. అదేవిధంగా ముందుకు మరి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ముఖాముఖి కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. అనంతరం కూడా తర్వాత మరలా యొక్క ఏదైతే ఆదికవర్ అన్నయ్య యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాలపై కూడా అభివృద్ధిగా ప్రారంభించడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో ఎవరైతే కార్యకర్తలతో పూర్తి స్థాయిలో ఏదైతే మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి పరంగా నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ముఖాముఖిగా నడవడం జరిగింది. ఇదే కాలంలో పూర్తి స్థాయిలో సంచలనమైన కామెంట్స్ అయితే మాత్రం లోకేష్ గారు ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి చూస్తున్న వైసీపీ నాయకుల కుట్రనైతే మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో మహిళల విధంగా కూడా ఇదే రాజమండ్రి గడ్డపై ఉన్న ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే ఎవరైతే మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా అనేక రకాలుగా ఆమెను వేధించడం జరిగింది. కేసుల పాలు కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకుంటే వారి కుటుంబాన్ని కూడా పూర్తిగా కూడా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇట్టి పడేస్తామంటున్నట్టు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం నారా లోకేష్ అయితే పూర్తిగా చెప్పడం జరిగింది. ఇప్పటికే కూడా పలు సంచలనాలుగా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే టీడీపీ పాలన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ కూడా ఏదైతే సమాధానం చేసే ప్రయత్నం చేస్తారో వారి అనుచరులు కానివ్వండి, ఎవరైనా సరే ప్రభుత్వంపై చేసిన కుట్రల పనులు కూడా వారికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పబోతుందని చెప్పేసి కూడా నారా లోకేష్ అయితే సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.